జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 77999789 గుర్తుంచుకోండి. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. నా పేరు స్టెల్లా. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. అంటే మీకన్నా పెద్ద అతనమ్మా? అవును మేడం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మేడం. మా అమ్మ వాళ్ళతో నేను సండే చర్చ్కి వెళ్తాను మేడం. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మేడం. అక్కడే చర్చ్కి వెళ్తున్నాను మేడం. మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయింది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుంది. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం, దేవునికి సేవ చేసుకోవడం. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి అవి ఏమి వద్దనుకున్నావు? ఏమి వద్దనుకున్నాను, కేవలం యేసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా లేకపోతే ఇంకా చదువు? లేదు మేడం, డిస్కంటిన్యూ చేసి చర్చ్కే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 ఇయర్ అయిపోయింది మేడం. 1 ఇయర్ నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు? అవును మేడం. చర్చ్కే వెళ్తూ ఉన్నావు? అవును మేడం. అమ్మ, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, యేసయ్య కావాలి. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చారు మేడం. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడు మాటలను చెప్పడం. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. పాస్టర్ చెప్పే మాటలకి పాస్టర్కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూశాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూశాను మేడం, యేసయ్యని నేను చూశాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. చేశాను. ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? 45 రోజులు తను చెప్పిన నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ మెసేజెస్, కొన్ని అందులో నేను మీకు పంపాను కూడా. అవును, అన్ని డీల్ చేయలేకపోతున్నాం. అవును, కానీ కంపల్సరీ కాంటాక్ట్ అవుతాం. మీ ప్రతి మెసేజ్ కి లేట్ గా అయినా సరే రిప్లై వస్తుంది. ఎమర్జెన్సీ ఉన్న వాటిని మ్యాండేటరీ బేస్ చేసుకొని తీసుకుంటున్నాం మేడం. కాన్సెప్ట్స్ మనం కూడా ఇంతకు ముందు వీక్లీ ఒకటే చేసేవాళ్ళం. ఎంక్వైరీస్ ఎక్కువ వచ్చిన కాడి నుంచి రెండు చేసాము. ఇంతకు మించి తీసుకోలేకపోతున్నాం. బట్ ప్రతి ఒక్క కేస్ ని డీల్ చేయడానికే ట్రై చేస్తున్నాము. దయచేసి ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా రిప్లై వస్తుంది, కాల్ బ్యాక్ చేస్తాము. మేడం, ఈ రోజు మన ముందు ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తన్ని నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాను. నాకు వాట్సాప్ లో ఆల్మోస్ట్ 1 month అయింది మెసేజ్ చేసి, కాల్స్ చేసి మాట్లాడుతూ. ఒక ట్రాన్స్ లో ఉండిపోయింది, ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో ఉంది అని అనిపించింది. కంప్లీట్ కేసు స్టడీ చేస్తే గానీ మీకు అర్థం కాదు మేడం. అమ్మ, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఒకసారి మేడం కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి నీ సమస్య కూడా. నమస్తే. నమస్తే అమ్మా. ప్రైజ్ అలాట్ మేడం. నా పేరు స్టెల్లా. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, తనకు మ్యారేజ్ అయిపోయింది మేడం. అంటే నీకన్నా పెద్ద అతనమ్మా? అవును మేడం. మామూలుగా అంటే చెల్లెలకు అయినా సరే ముందు నీకు మ్యారేజ్ చేసి వాళ్ళు చేసుకుంటారు కదా, ముందు అతను చేసుకోవటం ఏంటి, ఏం జరిగింది? అంటే మా అన్నయ్య లవ్ చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి మంచిది కాబట్టి మా ఫ్యామిలీ ఒప్పుకొని చేశారు. చర్చికి వెళ్ళడం, ఎక్కువ దేవుని ప్రేయర్ చేయడము, దేవుని సన్నిధిలో ఉండడము, మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు
చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయేది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుండే. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం. దేవునికి ఓకే. సేవ చేసుకోవడం. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి అవి ఏమి వద్దనుకున్నావు? ఏమి వద్దనుకున్నాను నీకు మేడం. కేవలం ఏసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము, ఓకే. ఇట్లా దేవుని సన్నిధిలోనే ఉంటాను మేడం. చర్చ్‌కే ఎప్పుడు చర్చ్‌లోనే ఉంటాను మేడం నేను ఎప్పుడు. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా, లేకపోతే ఇంకా లేదు చదువుతున్నావా? మేడం, డిస్కంటిన్యూ చేశాను. చేసి చర్చ్‌కే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను మేడం. ఎప్పటి నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 ఇయర్ అయిపోయింది మేడం. 1 ఇయర్ నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు, అవును మేడం. చర్చ్కే వెళ్తూ ఉన్నావు. అవును మేడం. అమ్మ మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం, కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ, యేసయ్య కావాలి. అమ్మ ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు చదువు మానేసేసావు, ఒక 1 ఇయర్ నుంచి చర్చ్కి వెళ్తున్నావు, అవును మేడం. ఆ తర్వాత ఏమైంది చెప్పు నాకు. చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. ఓకే. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుని మాటలు ఏం చెప్పడము. పేరమ్మా, ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేమిద్దరం కలిసే వెళ్తాం మేడం. కలిసే చేస్తాము. చర్చ్ ఓపెన్ చేయడము, నేను మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాం మేడం. పాస్టర్ చెప్పే మాటలకి, పాస్టర్కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూశాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూశాను మేడం యేసయ్యని. నేను చూశాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా? అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. ఇట్లా చేశాను. అంటే చేస్తే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? ఏంటమ్మా అది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే యేసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. నేను చూశాను మేడం. చూశాను మేడం. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం. ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడ అది? ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం. వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. లేదు, మరి వాళ్ళ అదే ఇంటి అదే ఆ పక్కనే. ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ ఒక బిల్డింగ్ మేడం. అది ఒక బిల్డింగ్. బిల్డింగ్ లో అంటే వెళ్ళి మేము ఎవరికి అంటే అది ఒక ఇల్లులా ఉంది. పాస్టర్ కి అవును. సంబంధించిందా, దేనికి సంబంధించింది? పాస్టర్ కి సంబంధించింది మేడం. చర్చికి సంబంధించింది కాదు. పాస్టర్ కే సంబంధించింది. పాస్టరే పిలిచారు, పాస్టరే చూపించాడు. నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు యేసయ్య. ఏసీ పెరుగుతున్నాడు? అవును మేడం, నా కడుపులో యేసయ్య పెరిగారు మేడం. ఎన్ని 4 నెలలు? 4 నెలల నుంచి పెరుగుతున్నారు మేడం. ఏసై అని ఎట్లా, అమ్మాయి అయినా అవ్వచ్చుగా? లేదు మేడం, యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కలలో. నాకు యేసయ్య పుడతాడు కూడా. సరే అమ్మా, ఇదంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఏదో సేవ చేసావు, ఇంకేదో చేస్తే యేసయ్య కడుపులో ఉన్నాడని చెప్తున్నావు, అదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏంటి సమస్య? పాస్టర్ నన్ను దూరం పెడుతున్నాడు మేడం. నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పానో పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. మొత్తం నన్ను ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. అంటే ఎప్పుడైతే ఏసై నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి ఆ తేడా వచ్చేసింది అవును అతనిలో. మేడం. నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. అంటే ఇదివరకు మాట్లాడినట్లు మాట్లాడట్లా? లేదు మేడం. ఇదివరకు ఇట్లాగా నిన్ను చర్చిలోకి వచ్చి సేవ చేసుకొని ఇవ్వట్లా? లేదు మేడం, నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నాడు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పేస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడ నుంచే చర్చికి వస్తాడు. అక్కడ సైతాన్ పట్టినట్టుంది. సైతాన్ పట్టింది అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడని నమ్ముతున్నావు? పాస్టర్ మంచోడు మేడం. మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు. మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. నేను తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలుగా ఉంటానంటున్నాడా? సైతాన్ వెళ్ళిపోతుందంట మేడం. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయికి అబార్షన్ చేపిచ్చేస్తే తన మీద ఏమీ లేకుండా పోద్ది. అప్పుడు మళ్ళీ అమ్మాయి తోటి మళ్ళీ ఏసై కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా అమ్మా మాకేమనిపిస్తుందో చెప్పనా, అతను నిన్ను మోసం చేశాడు. లేదు మేడం, పాస్టర్ చాలా మంచోడు మేడం. పాస్టర్ అట్లా చేయడు మేడం.
పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. పాస్టర్ చాలా మంచోడు మేడం. చాలా మంచి మాటలు చెప్తాడు అందరికి. మరి సైతాన్ని వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోద్ది కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు? లేదు మేడం, యేసుప్రభుని నేను తీయను మేడం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. ఆ, ప్రైజ్ ద లార్డ్. ఆ. నేను కూడా మేరీ మాతను మేడం. నేను తీయను మేడం. మరి ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు బిడ్డని తీయనంటున్నావు, బిడ్డను తీయకపోతే అతనికి పట్టిన సైతాన్ వదలదు. పోనీ సైతాన్ పట్టిన అతను వదిలేస్తావా? నువ్వు నీ యేసు ప్రభువుని కనుక్కొని ఉంటావా? లేదు మేడం, పాస్టర్ని వదిలేను మేడం. నాకు పాస్టర్ కావాలి మేడం. పాస్టర్ కావాలి, పాస్టర్ కావాలి, అతని దగ్గర సైతాన్ వదిలిపోవాలి, నువ్వు బిడ్డను కనాలి. అవును మేడం. మరి ఇది ఎట్లా జరుగుతుందని మా దగ్గరికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? మీరే ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చాను మేడం. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. పాస్టర్ చాలా మరి ఇప్పుడు మంచోడు ఇదంతా మేడం. ఇలా ఉంది, మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ నాన్న చీప్గా చూస్తున్నారు మేడం. నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు. ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొట్టేశారు మేడం నన్ను. మరి ఎక్కడున్నావు అమ్మ ఇప్పుడు? నేను మా ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం. మరి డబ్బులు? డబ్బులు కూడా లేవు మేడం. నేను ఏదో కూలి పని అట్లా వెళ్తున్నాను మేడం ఇప్పుడు. ఇంత జరుగుతున్నా ఈ జోసఫ్ మట్టు కరగట్లా నీ పాస్టర్? లేదు మేడం, అసలు ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. నన్ను ఇష్టం వచ్చినట్టు బజార్ దానివి అది ఇది అని తిడుతున్నాడు మేడం. అంటే ఇది మొత్తం సైతానే. అవును మేడం, సైతాన్ బట్టే చేస్తున్నాడు మేడం. పాస్టర్ అలా చేయడు మేడం. చాలా మంచోడు మేడం. అసలు ఎందుకు పడతాయమ్మా సైతాన్లు? చెరువు దగ్గర నుంచి వస్తాడు కదా మేడం, చెరువు దగ్గర పట్టింటాడు మేడం దయ్యం. ఇంతకుముందు ఎవరికన్నా ఇట్లా సైతాన్ పట్టడం తెలుసా నీకు? ఆ సైతాన్ పట్టి చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచిగా చేసినాడు మేడం. ఓ, అట్లా సైతాన్ పట్టిన వాళ్ళని పాస్టర్ మంచిగా చేసి మంచిగా పంపిస్తాడు. చేశాడు. ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతున్నాడు. అవును మేడం, సైతాన్ పట్టిన వాళ్ళకి 42 days అట్లా ఉపవాసం చేయమంటారు మేడం. ఉపవాసం చేస్తే పోతది అని చెప్తారు మేడం. ఆ, అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఆ. చర్చిలో. చాలా మంది అంటే ఉన్నారు. ఇప్పుడు 42 రోజులు అంటున్నావు కదా, ఉమ్, ఇందాకేమో 45 రోజులు అన్నావు కదా. ఉమ్. ఇప్పుడు ఈ 42 రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా ఆ బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా? అవును మేడం. వాళ్ళ కూడా కలుసుకుంటాడు? అవును మేడం, రహస్యంగా రమ్మంటాడు. 45 రోజులు 42 రోజులు అట్లా చెప్తాడు, చేస్తారు. వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది మేడం. అట్లా నాలాగా నాకు కూడా దేవుడు చూపిస్తానని చెప్పి నా కడుపులో యేసు ప్రభు పుట్టాడు మేడం. పుడతా అని చెప్పాడు మేడం నా కల్లో కల్లో కనిపించి. ఇప్పుడు ఇతను కూడా నీ కడుపున ఏసై పుడతాడని చెప్పాడా ఎప్పుడన్నా? చెప్పాడు మేడం. చెప్పే మనం కలిస్తేనే యేసు ప్రభు పుడతాడు అని చెప్పాడు మేడం. చెప్పాడు, అందుకని నువ్వు కలిసావు. అవును మేడం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏమో నాకేంటి సంబంధం లేదు అంటున్నాడు. అవును మేడం. ఎట్లా చేద్దామమ్మా మేడం ప్రసన్న? ఒకటి అసలు ఈ స్టోరీ అంతా వింటంటే నాకు ముందు ఈ అమ్మాయి మీద కోపం వస్తుంది. మనం చర్చి ఫాదర్ తో మాట్లాడతాము, పాస్టర్ తో మాట్లాడతాము, ఆల్రెడీ క్యారింగ్ ఉంది కాబట్టి అవన్నీ ఎలా చేయాలో ఖచ్చితంగా చేస్తాం లీగల్ గా. ఈ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంది మేడం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేసిన అమ్మాయి ఇంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు నేను క్రిస్టియానిటీనో లేకపోతే యేసు ప్రభు తప్పనే అనట్లేదు. ఎవరి మతం వారికి గొప్పదే. ప్రతి మతం దానికి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించి మనం ఎక్కడా ఏది చేయట్లేదు. కానీ ఎంతవరకు అది అవును అవును నమ్మకం ఉండాలి గాని మూఢనమ్మకం మూఢత్వంలోకి వెళ్ళిపోయింది అనేది నాకు ఈ అమ్మాయిని చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. అవును ప్రసన్న, మతం ఏంటంటే మత్తు మందు లాంటిది. అది బాధలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, మానసికంగా కొంచెము కాస్త మెతగ్గా ఉండే వాళ్ళకి, అంటే కొంతమందిని చూడగానే అబ్బా వీళ్ళు ఎంత మెతక మనస్తత్వం అంటారు. ఈ మెతక మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఇట్లా దేవుడిది పట్టొచ్చు, లేకపోతే పెళ్లి చేసుకుంటామని మోసం చేసి వాళ్ళని లోబరుచుకుని వాళ్ళని ప్రెగ్నెంట్లు చేసి వదిలేయటం కావచ్చు. ఇలాంటి మెతక మనస్తత్వం ఉన్న వాళ్ళని, అబ్బో నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఉండాల్సింది అసలు ఇక్కడ కాదు, సినిమాల్లో ఉండాలి, నిన్ను సినిమాల్లో చేర్పిస్తాను, మీ ఇంట్లోంచి కొంచెం డబ్బులు తీసుకునిరా, మీ ఇంట్లోంచి కొంచెం నగలు తీసుకురా, ఇట్లా చెప్పి మాయ చేసేవాళ్ళు. ఎవరైతే మానసికంగా కొంచెము బలహీనంగా ఉంటారో, రెండో వాళ్ళు చెప్పిన మాటలను వింటారో, తల్లిదండ్రుల మాటల్ని లెక్క చేయకోకుండా తల్లిదండ్రుల కంటే బయటి వాళ్ళే కరెక్ట్ అని ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళు బయటి వాళ్ళ ట్రాప్లో పట్టడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ అమ్మాయిని చూద్దాం తప్పితే పాపం ఈ అమ్మాయిని విడిగా చూసి కోపం తెచ్చుకుని ప్రయోజనం లేదు. అసలు ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం న్యాయం చేయాలనేదే ప్రశ్న. ఇప్పుడు ఇవాళ ఎవరైనా
కాస్త చదువుకుంటే, మినిమం డిగ్రీ అన్నా చదువుకుంటే, ఏదో ఒక రిసెప్షనిస్టో, లేకపోతే ఇంకోటో అది ఇది కాదంటే ఇవాళ బోలెడు కొంచెం కొంచెం కంప్యూటర్ నేర్చుకున్నా గానీ ఏదో ఒక ఉద్యోగాలు ఏవో వస్తున్నాయి గదా! మరి అలాంటప్పుడు లేదు అనుకుంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటే, లేదా టైలరింగ్ నేర్చుకున్నా, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నా, ఇప్పుడు ఇట్లాంటి వాటికి బోలెడు చక్కగా బయట ఫ్రీగా కోర్సులు నేర్పించేవాళ్ళున్నారు. అవును. అట్లాంటివి నేర్చుకుని జీవితంలో స్థిరపడాలని అనుకోకుండా ఈ భక్తి మార్గంలోకెళ్ళింది గదా! మరి చిన్నప్పటి నుంచి చర్చికెళ్ళానని చెప్పింది. చర్చికెళ్ళిన వాళ్ళందరూ ఇలా అవ్వాలని లేదు. ఎగ్జాక్ట్‌లీ. అవ్వాలని లేదు. తను ఎక్కడో కనెక్ట్ ఒక అవుతారు ఒక ఒక మానసిక బలహీనతతో చర్చికి కనెక్ట్ అయింది. కానీ నా పూర్తి నమ్మకం ఏంటంటే, ఈ అమ్మాయి అతనికేదో సైతాను పట్టిందని చెప్తుంది కానీ పాపం, సైతాను పట్టింది కాదు. అతనికి పట్టింది సెక్స్ భూతం పట్టింది. ఈ భక్తి ఇట్లాంటి ముసుగులో వాళ్ళని ఇట్లాంటి అమాయకుల్ని ఇన్నోసెన్స్‌ని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తన కోరికలు తీర్చుకుంటున్నాడు తప్పితే, అంటే వీళ్ళని ఒక రకంగా మోసం చేసి, మాయ చేసి వీళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతనిని మనం శిక్షించకపోతే ఇంకెంతమంది అమ్మాయిలు బలైపోతారో తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. అందుకని అతనితో మాట్లాడి తీరుదాం మనం. ఖచ్చితంగా ఈ మాట్లాడదాం మేడం. మాట్లాడదాం. ఎవ్రీ కేసు తీసుకునేటప్పుడు కూడా హ్మ్. వీళ్ళు చెప్పిందే కాకుండా వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ అవును. కంప్లీట్‌కి సంబంధించి ప్రతీది స్టడీ చేసే హ్మ్. వీళ్ళు చెప్పేది నిజమైతేనే నేను ఇక్కడ ఇక్కడ కూర్చోబెడుతున్నాను మేడం. లేదమ్మా నేను ఈ వీళ్ళ అమ్మాయి పేరెంట్స్‌తో కూడా మాట్లాడాను. హ్మ్. వాళ్ళు క్లియర్‌గా ఒకటే చెప్తున్నారు. హ్మ్. ఆ అమ్మాయి అసలు మాకు పుట్టలేదు. అంటే వాళ్ళ మా అవమానం. మా మా అమ్మాయి అని అసలు మాకు ఫోన్ చేయొద్దని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు అదే మాట మీద ఉన్నారు. అంటే ఇప్పుడు చూడు, ఈ అమ్మాయిని తల్లిదండ్రులు వద్దనుకున్నారు. అంటే అజ్జో ఆ చర్చికి మానేస్తావా? లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? అంటే నేను వెళ్ళిపోతాను అని అని చెప్పేసి చర్చికే వెళ్ళింది. చర్చి పాస్టరు ఎక్కడో ఇల్లు తీసి పెడితే ఆ ఇంట్లోనే ఉంటుందంట. అమ్మ నువ్వు ఇంట్లో ఉంటున్నాను అంటున్నావు కదా ఒక రూమ్‌లో. అవును మేడం. అది కూడా వాళ్ళకి సంబంధించిందే అంట మేడం. ఆ అవును ఆర్గనైజేషన్‌కి మేడం. సంబంధించింది. ఇప్పుడు అతను చూసి పెట్టాడా? నువ్వు వెళ్ళావా? అతనే చూసి పెట్టాడు మేడం. వాళ్ళ పేరెంట్స్ క్లియర్‌గా అమ్మాయిని ఈ ఇందాక అమ్మాయిని ఎలా చెప్పలేదు చూడు ఈ పాప. ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశాడు. హ్మ్. ఇప్పుడు వాళ్ళేంటంటే మేము మా శాయశక్తులా ప్రయత్నించాం. హ్మ్. ఆ అమ్మాయి వినట్లేదు మా వినట్లేదు. మాట. పైగా మా పరువు పోయింది ముందు అన్నిటికన్నా పోయింది. ముందు. అసలు ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు. హ్మ్. మాకొక్కడే కొడుకు. హ్మ్. అది మాకు వాళ్ళ పుట్టలేదు అనుకుంటాం, నీళ్ళు వదిలేసాం అనుకుంటాం. అదే ఎన్ని చెప్తున్నాను. రకాలుగా బాధపడాలో ఇప్పుడు మనము వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని కని, పెంచి, చదివించి, ఆళ్ళకొక భవిష్యత్తొచ్చి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు తప్పుకుందాం అనుకుంటే, ఇవాళ వాళ్ళకి సమాజంలో ఇప్పుడు ఈమొక ట్రాన్స్‌లో ఉండి అనుకుంటుంది గానీ, బయట వాళ్ళందరికీ తెలుసుగా జరిగిందేంటో. అందుకని వాళ్ళు పరువు పోయిన ఫీలింగ్‌లో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదామమ్మా. తల్లిదండ్రులతో కాదు, ఈ జోసెఫ్‌తో మాట్లాడదాము. తప్పకుండా. జోసెఫ్‌తో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ తల్లిదండ్రులను గూడా నేను కన్విన్స్ చేస్తా. మా జోసెఫ్ నంబర్ చెప్పు ఒక్కసారి. 0053 హలో! హలో! జోసెఫ్ గారు మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బిడ్డ. నేను ప్రసన్న అండి నా పేరు. ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఆమేన్. స్టెల్లా అని మీకెవరైనా తెలుసా అండి? లేదు బిడ్డ. స్టెల్లా పేరుతో ఉన్న యువతి మీకెవరైనా తెలుసా? ఆ అమ్మాయి మీ చర్చ్‌కి వస్తూ ఉండేదట. మీకు తెలుసా? ఆ బిడ్డ నా అమ్మ వచ్చేది. మీ చర్చ్‌కి వస్తుండేదా? మా చర్చ్‌కొస్తుండే బిడ్డ. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మీరు ఆ చర్చ్‌లో పాస్టర్‌గా ఉన్నారా? మనమందరం దేవుని బిడ్డలమే. ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరకొచ్చిందండి. మీడియా ఛానల్‌కొచ్చింది. ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారున్నారు మాతో పాటు. ఆవిడ మాట్లాడతారు. ఒక్కసారి మీతో మాట్లాడండి. ఆమేన్. హలో జోసెఫ్. చెప్పండి బిడ్డ. ఇప్పుడు ఈ స్టెల్లాకి నేను యేసయ్యని చూపిస్తాను అని చెప్పారా మీరు? ప్రైజ్ ది లార్డ్. అవును బిడ్డ. చూపించారా మరి యేసయ్యని? ఈ లోకపు జనాలు అన్నిటికి ఆ యేసువే కారణం బిడ్డ. హ్మ్. మీరు యేసయ్యని చూపించారా లేదా చెప్పండి? పరలోకం ఆ తండ్రికి తెలుసు బిడ్డ. మనము అందరము కాదు జోసెఫ్ గారు. నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి.
ఆమేన్. స్టెల్లాకి మీరు యేసయ్యని చూపించారా లేదా? చూపించాను చూపించారు అని బిడ్డ. చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. దేవుడిని చూపించటం అంటే ఏంటండి? యేసయ్యని చూపించటం అంటే ఏంటి? మీరు ఇద్దరు యేసుని నమ్ముకోండి బిడ్డ. హ్మ్. మీరు ఫస్ట్ బిడ్డ బిడ్డ అంటం ఆపండి. పేరు పెట్టి పిలవండి, లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి బిడ్డ? పాస్టర్ కదండి. అవునండి. దేవుడిని నమ్ముకున్నోడిని కదా. అవునవును. కరెక్టే. బిడ్డ నాకు అనే పిలుస్తాం మేము. హ్మ్. ప్రైజ్ ద లార్డ్. సరే. నాకు కావాల్సింది మీరు స్టెల్లాకి యేసయ్యని చూపించారు అని చెప్తున్నారు. యేసయ్యని చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను. దానికి మీరు సమాధానం చెప్పండి. యేసయ్యని చూపించడం అంటే ఏంటి? ఆ బిడ్డ ఇక్కడికి చర్చికొచ్చి ప్రేజ్ చేస్తుండే బిడ్డ. ఆ! చేస్తుంటే? హలో. ఆ! ప్రేయర్ చేస్తుంటే మీరు మీరు యేసయ్యని చూపిస్తానని చెప్పారు. అంతే గదా! అవును బిడ్డ. మరి యేసయ్యని చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మతిస్థితం సరిగ్గా లేనందువల్ల ఆ! మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఆ! ఈ పరలోకం ఉన్న ఈ యేసు దర్శనం చేసుకుంటది. ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరికి స్టెల్లాని గాదు పోలీసుల్ని పంపిస్తాను. మాకు మొత్తం మీ నాటకం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. చూడండి బిడ్డ, ఆ బిడ్డ లేదు. రోజు మీకలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. మేము మెడికల్ టెస్టులు చేయించాము ఆవిడకి. ఆవిడ గర్భవతే. ఆవిడ చెప్పేది కరెక్టే. ఆ గర్భానికి మీరే కారణం. దేవుడిని చూపిస్తాననే నెపంతోటి ఆమెని 45 రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు. నగ్నంగా కూర్చుని మనం పూజలు చేస్తే మనకు యేసయ్య కనిపిస్తాడు. ప్రార్థన చేస్తే అని చెప్పి మీరు చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు. మాకర్థమైంది. కానీ బాగా దేవుడు పిచ్చి ముదిరిపోయి ఆమెకు అర్థం కావట్లేదు మీరేం చేశారో గానీ, మీకు తెలుసు. మీరు కావాలనే చేశారు. మీరేం చేస్తే గర్భం వచ్చిందో మాకు కూడా తెలుసు. అందుకని మీరింక కట్టు కథలు చెప్పటం ఆపేసేసి, ఆవిడనెందుకు ఫోను చేస్తే బూతులు తిడుతున్నారంట? లేదు బిడ్డ, తను రావడం లేదు ఈ మధ్య చర్చికి. కాదు. మీరు రావద్దన్నారంట. మీరు రానివ్వనని చెప్పారంట. ఇంకా అమాయకురాలు ఏం నమ్ముతుందో తెలుసా? పాస్టర్ గారు చాలా మంచివాడు. చాలా గొప్పవాడు. ఆయన మోసం చెయ్యడు. ఆయనకి సైతాన్ పట్టింది. అందుకే అలా చేస్తున్నాడు అని చెప్పింది. ఇప్పుడు మీరు చాలా మందికి సైతాన్ పట్టిన వాళ్ళని మీరు బాగు చేశారంట. మీరు ఏ రకంగా బాగు చేశారో మాకనవసరం గానీ, మీకు పట్టిన సైతాన్ని మట్టుకు పోలీసుల ద్వారానే మేము వదిలిస్తాం. మీరు జరిగింది జరిగినట్టు ఒప్పుకుని, ఆ పాపకి న్యాయం చేస్తారా స్టెల్లాకి? లేదు అంటారా? పోలీసులను పంపించమంటారా? ఇప్పుడు పోలీసులు అక్కడికంటూ వస్తే గనక చర్చ్ మొత్తం సీజ్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మీ ద్వారానే గర్భం దాల్చింది అనే దానికి చాలా చాలా ఆధారాలున్నాయి మా దగ్గర. అందుకని మీరు మాట వింటారా? పోలీసులను పంపమంటారా? ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ బిడ్డ. కాదు జోసెఫ్. ఇంక చాలు మీ నటన చాలు మా దగ్గర. నేనొకటే చెప్తున్నా. ఆ ఏరియాలో మేమంటూ వచ్చి పోలీసులంటూ వస్తే మిమ్మల్ని ఆ ప్రాంతం ప్రజలు కొట్టి చూపిస్తారు. మీరు ఆ ప్రాంతం ప్రజలతోటి ఆ చుట్టుపక్కల చర్చికొచ్చే అమాయకులైన వాళ్ళని మోసం చేసి, ఇలాగే సైతాన్ పట్టిన వాళ్ళని మీరు చాలా మందిని ఇలాగే ఈమెనెట్లయితే రప్పించుకున్నారో అట్లా రప్పించుకున్నారని కూడా చెప్తుంది స్టెల్లా. దీనికి మీ ఇప్పుడు కాదండి. దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు. ఏదైనా మతం కావచ్చు. దేవుణ్ణి పూజించటము, దేవుణ్ణి ప్రార్థించటము, దేవుడి సన్నిధిలో ఉండటము అనేది అది మనిషి యొక్క హక్కు. ఆ స్వేచ్ఛ వాళ్ళకుంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుని ఒక ఉపశమనం పొందుతారు. ఆ అమ్మాయి ఉపశమనం పొందటానికి చర్చికొచ్చి దేవుడి సేవ చేసుకుంటున్నాను అంటే, మీరు ఆవిడని గర్భవతిని చేసి, పైగా ఆమె పిచ్చిదని ముద్రేసి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని చేయడం మరీ దుర్మార్గం. నిజంగా యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడని మీరు అనుకుంటున్నారేమో. యేసయ్య క్షమించడు. గుర్తుపెట్టుకోండి. మీరెప్పటికైనా పైగా యేసయ్య పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు అని చెప్తాడు.
ప్రైజ్ ది లార్డ్. క్షమించమని చెప్తాడు ఎవరినైనా సరే. ఇప్పుడు స్టెల్లా కూడా క్షమించటానికి సిద్ధంగా ఉంది. ఆ అమాయకమైన పిల్ల ఏం నమ్ముతుందంటే ఇప్పటికీ మీరు మీ బుద్ధిది అని తెలియక ఏమనుకుంటుంది, మీరు మంచివాళ్ళనే అనుకుంటుంది. కానీ అసలు నేనేం చెప్తున్నానో తెలుసా? అసలు మీలాంటి వాళ్ళు చర్చిల్లో ఉండటానికి అనర్హులు. దేవుని వాక్కు లేదు, ఏమి లేదండి. మీరు చర్చిలో ఉండటానికి మీరు అనర్హులు. మీరు ఆమెకి వేరే జీవితాన్ని ఇస్తాను అంటే కూడా నాలాంటి వాళ్ళు ఒప్పుకోరు. ఆమెకి మేము 4 నెలల గర్భవతే కాబట్టి ఆమెతో మాట్లాడి, ఆమెకి కౌన్సెలింగ్ చేసి, అసలు ఆమెకి వేరే జీవితం ఉంది. మీరు జీవితం కాదు. కానీ మీరొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా మిమ్మల్ని వదిలేది లేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా చాలామంది నష్టపోతారు. అందుకని చెప్పి మీరు చర్చిలో ఉండటానికే వీల్లేదు. అవసరమైతే మీ బిషప్‌తో గారితో కూడా నేను మాట్లాడతాను. చర్చిలో మీకు ఉద్యోగం ఇచ్చింది పాస్టర్‌గా ఇందుకా? చూడండి బిడ్డ, లేదు, మీరు చూడండి లేదు. ప్రార్థన చేస్తున్నాను. ఏమి అక్కర్లేదు. ప్రార్థనలు మీరు ఇంకెవ్వరికీ ప్రార్థనలు చేసే అవకాశం మీకు కల్పిస్తున్నాం ఇప్పుడు. మీకు ఇదే సరైన శిక్ష. మీరు జైల్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికెళ్ళినా పట్టుకుంటారు పోలీసులు. ఇంకా ఆ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఎంతమంది ఆడపిల్లలు మోసం చేశారో. నేను మొదట్లో నేనేమనుకున్నానంటే ఇదేదో ఒక కాలేజీలో ప్రేమ విషయం లాంటిది కావచ్చు. ఇప్పుడు అతన్ని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను. మీ చేత ఒప్పించి ఆ గర్భానికి నేనే కారణము అని చెప్పి ఒప్పిద్దామని నేను అనుకున్నాను. కానీ మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒక కౌన్సిలర్ కూర్చొని మాట్లాడుతుంది, ఫ్యామిలీ కౌన్సిలర్ అంటే కూడా మాకు కూడా మీరు మాయ మాటలు చెప్పడానికి సిద్ధమయ్యారు అంటే ఇక అమాయకమైన ఆడపిల్లల సంగతి మీరు ఎందుకు ఊరుకుంటారు? అమాయకమైన ఆడపిల్లల్ని ఈ పేరు ఇప్పుడు ఆ పాపను ఏం చేశారు మీరు? ఆమెకు పిచ్చి అని చెప్పి మీరు వదిలించుకున్నారు. ఈ అమ్మాయికి మేము చెప్పినా వెళ్ళలేదు, మా పరువు తీసింది. ఒక పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల గర్భం దాల్చింది అంటే ఆ కుటుంబం ఎంత కుమిలిపోతుంది. ఇదేనా మీరు నేర్చుకున్నది? వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, మీరు ఒక రూమ్ తీసి పెట్టారు, రూమ్ తీసి పెట్టినట్టు పెట్టి కనుమరుగైపోయారు. కాదు బిడ్డ, కాదండి. మీరు ఇప్పుడు మీలాగా ఎవరన్నా చెయ్యాలనుకునే వాళ్ళకు కూడా గుణపాఠం రావాలి అంటే మీరు శిక్షించబడాల్సిందే. అసలు మీరేం చెప్తారు చెప్పండి? దీనంతటికి సమాధానం ఇంత చేశారు గదా! మీరున్న పోస్ట్ ఏంటిది? మీరు చేసే పనులేంటివి? ఈ అమ్మాయి ఒక్కటే కాదు, చాలా మంది బాధితులు ఉన్నట్టు కూడా మాకు అనుమానం ఉంది. ఈ ఉదంతం పైన అసలేంటి, మీరేం చెప్పదలుచుకున్నారు లాస్ట్ అండ్ ఫైనల్‌గా? పరలోకమా ప్రభువు నాకు ఇవి ఏమండి ఈ మాటలన్నీ తర్వాత ఇవన్నీ స్ట్రైట్‌గా చెప్పండి ఒక మాట. లేదమ్మా, అతను చెప్పడు. ఇప్పుడు నేను కూడా ఇందాక ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా. ఏంటి అంటే ఆ అమ్మాయితోటి నీ జీవితాన్ని పంచుకో అని చెప్పా. అతను పంచుకోవడం తెలిసే, అంటే అసలు అతని మనస్తత్వం ఏంటో తెలుసుకుందామని అవకాశం ఇచ్చినట్లుగా నేను చెప్పాను. కానీ నా మనసులో అది లేదు. ఇలా మోసాలు చేసే వాళ్ళకి ఆడపిల్లల్ని ఇచ్చి బలి చేసి రేపు పొద్దున వాళ్ళని ఇంకొక అమ్మాయి కనిపించినప్పుడు వీళ్ళని చంపినా చంపుతారు ఇట్లాంటి వాళ్ళు. అందుకని నీ చేతిలో ఆ అమ్మాయికి సేఫ్టీ లేదు, చాలా మంది అమ్మాయిలకి సేఫ్టీ లేదు. అందుకని నువ్వు ఆ పోస్ట్‌కే అనర్హుడివి. నిన్ను జైల్లో పెడితే తప్పితే నువ్వు మాట వినవు. ఇంకా చాలు, పోలీసులు వస్తారు, చూసుకోండి. నేను ఆ దేవునికి లేదు. చూడమ్మా, అతని మాటలు విన్నావు కదా. అతను ఎంతో మందిని మోసం చేశాడు. అతను కావాలని మోసం చేశాడు, సైతాన్ వల్ల కాదు. అది నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నీ జీవితం అంత తొందరగా బాగుంటుంది. ఇప్పుడు నీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి నీ తల్లిదండ్రుల దగ్గరకి నువ్వు వెళ్ళేటట్లుగా చేస్తాము. ఇప్పుడు నీ గర్భం ఉంచుకోవాలనుకున్నా, లేదు నేను గర్భస్రావం చేయించుకుంటాను అన్నా అది నీ ఇష్టం. కానీ నేను ఒక్కటేం చెప్తానంటే, ఇప్పుడు నువ్వు గర్భస్రావం చేయించుకోకపోతే నువ్వే ఇప్పుడు జీవితంలో స్థిరపడలా. నువ్వు జీవితంలో స్థిరపడినప్పుడు నీకు తిండి పెట్టే దిక్కే లేనప్పుడు నీ బిడ్డకు నువ్వేం తిండి పెడతావు? ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఇలా గర్భంతో ఉన్న కూతుర్ని మట్టుకు ఇంటికి తీసుకెళ్లరు. లేదు మేడం, ఒకసారి పాస్టర్‌కి నచ్చజెప్తే పెళ్లి చేసుకుంటాను. వినడమ్మా, అతను వినడు. అమ్మ ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగింది కదా, అతను ఒకటే మాట అంటున్నాడు, నువ్వు పిచ్చిదానివి అని నీ పైన ముద్రేశాడు.
ఓకే. పాస్టర్ మాట్లాడట్లేదు మిస్, సైతాన్ మాట్లాడుతుంది అట్లా. మనం ఫస్ట్ ఈ అమ్మాయికి మెయిన్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అవును, ఆ ట్రాన్స్ లో నుంచి ఆ ట్రాన్స్ లోంచి బయటికి బయటికి తీసుకురావాలి. వచ్చేసి వాస్తవంలోకి తీసుకురాగలగాలి ఈ అసలు అమ్మాయిని. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే నేను చేయగలుగుతాను, కానీ ఉమ్. ఇలాంటి మానసిక పరంగా అంటే ఇంత దృఢంగా నమ్మేటప్పుడు నేను కూడా కౌన్సిలింగ్ చేయలేనమ్మా. ఈ అమ్మాయిని ఖచ్చితంగా మనం ఈ అమ్మాయిని వదలొద్దు. రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది పంజగుట్లో, అక్కడికి పంపిద్దాము. పంపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి వాస్తవ ప్రపంచంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఊహాలోకంలో ఉంది. వాస్తవ ప్రపంచంలోకి తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి నిజంగా ఇప్పుడు భవిష్యత్తులో ఈ గర్భము అనేది ఆ అమ్మాయికి ఎంత అడ్డవుతుంది అంటే, ఇప్పుడు మాతృత్వం గురించి చాలా చెప్పొచ్చు మనం, కానీ ఒక్కొక్కసారి మాతృత్వం కూడా శాపం అవుతుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మాతృత్వం అనేది ఎంత మధురమైందో, పరిస్థితులు బాగలేనప్పుడు మాతృత్వము ఎంత కాళ్ళకి సంకెళ్ళు వేస్తుందో కొంతమంది జీవితాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు కొంతమంది భర్త సంగతి అర్థం కాక పిల్లల్ని కనేసిన తర్వాత ఈ పిల్లల కోసం ఈ భర్తతో కలిసి ఉండాల్సి రావటం గురించి చెప్తూ ఉంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్లో అసలు వాళ్ళు ఏడవడం కాదు, మనకు కూడా ఏడుపు వచ్చేస్తాయి. అందుకని ఈ తెలిసి తెలియని వయసులో 21 సంవత్సరాల వయసులో ఈ అమ్మాయి ఇక్కడ పుట్టేది ఏసయ్యా అనుకుంటుంది. సరే, ఏసయ్యే పుట్టినా సరే ఏసయ్యను పెంచగలిగే స్తోమత ఈ అమ్మాయి దగ్గర లేదు. ఆ తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి. అందుకని ఫస్ట్ ఈ అమ్మాయికి 1-2 కౌన్సిలింగ్లు ఇప్పించి ఈ అమ్మాయిని వాస్తవ లోకంలోకి తీసుకొని వచ్చి వాస్తవ ప్రపంచాన్ని అర్థం చేసి ఆ అమ్మాయికి చేయవలసింది మనం చేసి ఆ అమ్మాయి జీవితంలో స్థిరపడే వరకు మనం ఆ అమ్మాయికి అండాదండగా ఉంటే తప్పితే కుదరదు. ఇది ఈ అమ్మాయికి చేయవలసింది. ఇక పాస్టర్ సంగతి అంటారా, మనం పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఇలా ఇలా జరుగుతుంది విచారించండి అని చెప్పి ఈ ఫోన్ కాల్ ద్వారా ఇది కూడా మనం చూపించి పోలీసులకి కేసు ఫైల్ చేయించి, ఇప్పుడు ఇతను దోషి అని చెప్పి లేదు ఇతను అనుమానితుడు అని చెప్పి న్యూస్లో వచ్చిందనుకో, ఎంతమంది అమ్మాయిలు వస్తారో చూడండి మీరు. ఇలా మోసపోయిన అమ్మాయిలు ఎంతమంది వస్తారు. అందుకని చెప్పి ఏదైనా సరే మతం ముసుగులో ఏ మతమైనా సరే ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది మనం ఇవాళ మనము ఇప్పుడు ఈ స్టెల్లాకి ఒక్కదానికే కాదు, ఇలా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లల్ని ఇలా భక్తి పేరుతోటి, యోగా పేరుతోటి, ధ్యానం పేరుతోటి దగ్గరికి చేసుకొని వాళ్ళని ఇంకా వాళ్ళు చదువుకున్న వాళ్ళను కూడా పిచ్చి వాళ్ళని చేసేసి ఆశ్రమాల్లో అట్టి పెట్టుకుంటే, అసలు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కనేటప్పుడు కన్న తర్వాత పెంచేటప్పుడు ఏమనుకుంటారు, ఇవాళ నేను ఈ పిల్లల్ని పెంచుతున్నా, రేపు నేను పెద్దవాళ్ళం అయిన తర్వాత మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు అని. కానీ అలాంటి పిల్లలు వెళ్ళి ఆశ్రమాల్లో సన్యాసుల్లాగా మారుతూ ఉంటే, మళ్ళీ ఆ జగద్గురు ఈ మధ్య ఆయన కూతురికి పెళ్లి చేసుకున్నాడు, వేరే వాళ్ళనేమో సన్యాసులుగా మార్చేశాడు. అంతకుముందు నిత్యానంద ఒకడు, నిత్యానంద దగ్గర ఒక సినిమా యాక్టర్ రంజిత ఉండేది. రంజిత ఫాదరు మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూ ఇస్తే మన కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆ రంజిత ఏమైపోయిందో తెలియదు. రంజిత సిస్టరు ఇద్దరు ఇలా అన్యాయం అయిపోతున్నారు. ఏది ఏమైనా ఇట్లాంటి జరగకుండా ఉండాలి అంటే సమాజానికి కూడా సమాజంలో ఇలా బలహీన మనస్కులకి అలాంటి కుటుంబ సభ్యులకి కూడా ఒక అవగాహన కావాలి. ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి ఈ కేసు ఒక చెంపదెబ్బ కావాలని నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం. దీనికైతే కౌన్సిలింగ్ రోషినికి పంపించాల్సిందే. ఏదైనా అక్కడ డబ్బులు కట్టే విషయం కానీ ఏమీ ఉండదు. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, నేను మాట్లాడి పంపిస్తాను. ఈ అమ్మాయిని ఆ తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే వరకు మనం బాధ్యత తీసుకుందాం. తప్పకుండా మేడం. అలానే వీళ్ళ పేరెంట్స్ తో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళని కన్విన్స్ చేయడం పెద్ద ప్రాబ్లం ఖచ్చితంగా కాదు. కన్న తీపి జోసెఫ్ అంటే ఎవరో కాబట్టి ఆ అమ్మాయిని అలా గాలికి వదిలేశాడు. పేరెంట్స్కి తల్లిదండ్రులకి కోపం వచ్చినా సరే, నా బిడ్డ కష్టాల్లో ఉంది అంటే ఏ తల్లిదండ్రులు వదిలిపెట్టుకోరు. అవసరమైతే మనం వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కన్విన్స్ చేద్దాం. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.